క్యాన్సర్ గురించి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఆసుపత్రి నాట్కో కేంద్రంలో మంగళవారం డిఎంఈ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ ఆసుపత్రి వైద్యులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులు 3 రోజుల పాటు జరుగుతాయి. తొలి రోజు జరిగిన సమావేశంలో డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించడం వల్ల సత్వరమే వైద్యం అందిస్తామని ఆయన తెలిపారు. And various preventive oncology units and the initiatives were taken, and at the state level, district level, and I appreciate the organizers and the preventive oncology nodal officer and the district officer for initiating this program. And this program, I wish this screening program is successful. Thank you, madam. Awareness programs, training program throughout the district. Throughout district మొత్తం కూడా మీరు ట్రైనింగ్ ఇచ్చేసి మీ ద్వారా ప్రజల్లోకి పెట్టి ప్రజలకి అవేర్నెస్ కలిగేసి క్యాన్సర్ గురించి తెలియజేయడం ముఖ్య ఉద్దేశంగా మనం భావిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ కూడా అదే తీసుకుంది. మన డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ నరసింహ గారు కానీ, అలానే మన హెల్త్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు కూడా ఈ క్యాన్సర్ విభాగాన్ని గురించి, క్యాన్సర్ రోగులు వాళ్ళకి చేయాల్సిన న్యాయం, వీటి గురించి ఎలా చేయాలి అన్న దాంట్లో నిర్దిష్టమైన ప్రణాళికలతో వాళ్ళ గవర్నమెంట్ ముందుకు వెళ్తున్నప్పుడు మనం దాంట్లో భాగంగా ఉన్న మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా క్యాన్సర్ అయితే మాత్రం ప్రజల్లో ఒక రకమైన భయం అయితే ఉంది, చాలా భయం ఉంది, ఒక రకంగా చాలా భయం ఉంది, భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. క్యాన్సర్ స్క్రీనింగ్కి రావడానికి కూడా పెద్దగా ఇష్టపడని ప్రజలు కూడా ఇవాళ మనకి చాలా మంది కనపడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈవెన్ లే పీపుల్, చదువు లేని వాళ్ళు, లేకపోతే విలేజ్లో ఉన్న వాళ్ళు, లేకపోతే కొంత రూరల్ పీపుల్ కూడా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది క్యాన్సర్ గడ్డ కాదా, క్యాన్సర్ కాదా అని అడుగుతున్నప్పుడు చదువుకున్న వాళ్ళు అయితే మాత్రం నిర్లక్ష్యం అయితే ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఇవాళ ఎస్పెషల్లీ డాక్టర్స్, ఈవెన్ మెడికల్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు కూడా మాకెందుకు వస్తుందిలే, మాకు రాదు అన్న భావం కానీ, భయం కానీ, ఇది క్యాన్సర్ అయితే మళ్ళీ ఎలాగన్న భయంతో ఇబ్బంది పడ్డ డాక్టర్లను కూడా నేను చూడటం జరిగింది. అది మరి మనం చదువు లేని వాళ్ళ దగ్గర, లేకపోతే విలేజ్ పీపుల్లో ఉన్న అవేర్నెస్ కూడా మన దగ్గర లేదంటే, ఎడ్యుకేటెడ్ పీపుల్లో లేదంటే అది కొద్దిగా చింతించాల్సిన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. సో దీని విషయంలో మనం రెగ్యులర్గా ఒక స్క్రీనింగ్ అయితే మాత్రం చేయాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. స్క్రీనింగ్ అంటే ఎర్లీ డిటెక్షన్. మనం ప్రీవియస్గా ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అనుకునేవాడు, రాకుండా చుట్టం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది ప్రివెన్షన్ అంటారు. ఆ ప్రివెన్షన్ అనేది ఒకసారి మన చేతిలో ఉండదు. ఎందుకంటే క్యాన్సర్కి కారణం ఏంటి తెలిసినప్పుడు ప్రివెంట్ చేయగలందని, తెలియనప్పుడు ప్రివెంట్ చేయడం కష్టమైంది. కొన్ని క్యాన్సర్లకి కారణాలు తెలుసుకొని అన్ని క్యాన్సర్లకి కారణాలు తెలియవు కాబట్టి మల్టీ ఫ్యాక్టరీగా ఉంటుంది. కాబట్టి తెలియని క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. తెలిసిన క్యాన్సర్ పలానా జబ్బు వలన వస్తుంది, పలానా స్మోకింగ్ వలన వస్తుంది, ఇలాంటివి మనం ఏదో రకంగా మనం కట్టడి చేయొచ్చామో కానీ బట్ అన్ని క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడం కూడా కష్టం అవుతుంది. బట్ ఎర్లీ డిటెక్షన్ అనేది మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎర్లీ డిటెక్షన్ చేయడం వల్ల జబ్బుతో వెంటనే కనుక్కోవడమే కాకుండా దానికి సరైన కోణాలు వైద్యం చేసి లైఫ్ స్పాన్ని పెంచడం, డిసీజ్ ఫ్రీ సర్వైవల్ అంటారు. డిసీజ్ లేకుండా ఎంతకాలం మనం పేషెంట్ని ఆరోగ్యకరంగా ఉంచగలమన్న కోణంలో ప్రయత్నించాల్సిన అవసరం ప్రతి ఒక్క వైద్య సిబ్బందికి ఉంది. దాంట్లో ఇక్కడ వచ్చిన చాలా మంది ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు డాక్టర్స్, పెరిఫరీలో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు ప్రజల్లో రోజు మీ దగ్గరకు వస్తుంటారు, చిన్న చిన్న సమస్యలకు వస్తుంటారు, చిన్న గంటలు కదా ఏం చేయదు అని అందరూ నిర్లక్ష్యంగా చెప్పకండి. ప్రతి ఒక్క స్మాల్ స్పెల్లింగ్ని కూడా బయాప్సీ చేయడం, దాన్ని కన్ఫర్మేషన్ చేయడం, మేబీ బినైన్ ట్యూమర్ ఆర్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ కన్ఫర్మేషన్ చేయడం అనేది వాళ్ళ పెథాలజిస్టులు కూడా అందుబాటులో ఉన్నారు. ఇదివరలో పెథాలజిస్టులు చాలా తక్కువ మంది ఉండేవాడు కాబట్టి అందరికీ అవైలబుల్గా ఉండేది కాదు. ఇవాళైతే పెథాలజిస్టులు కూడా చాలా మంది వచ్చారు కాబట్టి బయాప్సీ చేయడం అనేది ఇవాళ కూడా చాలా మంది, నేను జనరల్ సర్జరీ పీజీలు కానీ మా స్టూడెంట్స్ కానీ కొంతమంది ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ చూస్తుంటే
జస్ట్ ఎక్సిషన్ అండ్ లివింగ్ ది పేషెంట్ అన్నట్టే ఉంటుంది. స్మాల్ స్వెల్లింగ్ వచ్చినా కూడా తీసి పంపించేసేసేస్తారు, కానీ బయాప్సీ అవసరం లేదు, పర్లేదు.